హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు మీ అమ్మ చేతి రుచుల్లో మనం చేసుకోబోయే రెసిపీ మటన్ కీమా బాల్స్ కూర మరియు పుల్లట్టు. మొదలు పెడదామా మరి? ముందుగా ఇక్కడ నేను 1 కిలో మటన్ తీసుకున్నానండి. ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేయించుకున్నాను. తర్వాత 1 కిలో కైమా తీసుకున్నాను. ఇప్పుడు పచ్చి మసాలా వేసుకుందామండి. అందుకోసం ఓ మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను. 1.5 గుప్పెడు వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నానండి. 2 కేజీల మటన్ కాబట్టి ఇంత మాత్రం వెల్లుల్లి పడుతుందండి. తర్వాత 1 గుప్పెడు కొత్తిమీర వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ అల్లం తురుము వేసుకుంటున్నానండి. ఇందులోకి 1 ఇంచు చెక్క, 6 లవంగాలు, మిరియాలు 1/2 టీ స్పూన్ మిరియాలు, 1/4 టీ స్పూన్ పసుపు. వీటన్నిటిని కచ్చాపచ్చాగా మిక్సీలో రుబ్బుకుందామండి. తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులోకి 4 టీ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత 4 ఇలాచీ ఇందులోకి వేసుకుంటున్నానండి. తర్వాత 1 గుప్పెడు పుదీనా వేసుకుంటున్నాను. 1 నిమిషం పాటు కాస్త దీన్ని వేయించుకుందామండి. చూడండి, ఇలా కచ్చాపచ్చాగా పచ్చి మసాలా ఇలా కచ్చాపచ్చాగా రుబ్బుకున్నాను. దాన్ని ఇందులోకి వేస్తున్నానండి. ఓ 2 నిమిషాల పాటు పచ్చివాసన పోయేదాకా కాస్త వేయించుకుందామండి. ఇందులోకి 1/4 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. ఒకసారి అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకుందామండి. 2 నిమిషాల పాటు వేగనిద్దాం. ఇప్పుడు పచ్చివాసన అంతా పోయిందండి. ఇప్పుడు మనం శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ను ఇందులోకి వేస్తున్నాను. ఒకసారి బాగా కలుపుకుందామండి. ఎప్పుడైనా సరే నేను మటన్ను కైమాను 2 మిక్స్ చేసి ఇలాగే చేస్తానండి. ఎందుకంటే ఇంట్లో కొందరు మటన్ ముక్కలు తినేవాళ్ళు ఉంటారు, కొందరు కైమా ఉండలు ఇష్టపడే వాళ్ళు ఉంటారు. కాబట్టి రెండు ఒక దాంట్లోనే ఇలా చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. 2 నిమిషాల పాటు మూత వేసి ఉడకనిద్దాం మటన్ని. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని వేపుడు మసాలా తయారు చేసుకుందామండి. ఇక్కడ నేను సగం మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకున్నాను. అందులోకి 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసి వేయించుకుంటున్నానండి. మటన్ ఉడికేలోపు కాస్త మగ్గేలోపు మనం వేపుడు మసాలా రెడీ చేసుకుందాం. ఉల్లిపాయ వేగిపోయిందండి. దీన్ని ఒక ప్లేట్లో తీసుకుందాం. తర్వాత ఇక్కడ నేను మటన్ కూర కోసం పండు మిర్చి తీసుకున్నానండి. ఎప్పుడైనా సరే మసాలా సాంబార్లకు పండు మిర్చి వేస్తే మంచి టేస్ట్ వస్తుందండి. అందులోకి కూడా 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని కాస్త వేయించుకుంటున్నాను. ఇవి కూడా వేగిపోయాయి, పక్కన తీసుకుందాం. తర్వాత అదే కడాయిలోకి 1 ఇంచు చెక్క, దాల్చిన చెక్క 1 ఇంచు, 15 లవంగాలు, 1/2 టీ స్పూన్ మిరియాలు, వేసుకుని కాస్త ఆయిల్ వేసుకుని వేయించుకుందామండి.
ఇవి కూడా వేగిపోయాయండి. వీటిని కూడా పక్కన వేసుకుందాం. ఇప్పుడు ఆఖరిగా ఓ గుప్పెడు పుదీనాను వేయించుకుందామండి. అది కూడా ఇందులోకి వేసేస్తున్నాను. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మళ్ళీ ఓ సగం ఉల్లిపాయ తీసుకుంటున్నాను కట్ చేసుకున్నది. ఓ టేబుల్ స్పూన్ వెల్లుల్లి తీసుకున్నానండి. మరియు ఓ అర టేబుల్ స్పూన్ అల్లం తురుము తీసుకున్నాను. కొత్తిమీర ఓ గుప్పెడు, పసుపు ఓ పావు టీ స్పూన్, ధనియాల పొడి ఓ 3 టేబుల్ స్పూన్లు తీసుకుంటున్నానండి. తర్వాత ఓ చిన్న కప్పుడు తురిమిన కొబ్బరి తీసుకుంటున్నాను, పచ్చి కొబ్బరి. ఓ చిన్న టొమాటో కట్ చేసి వేసుకుంటున్నాను. తర్వాత మనం వేయించుకున్న మసాలా అన్నిటిని ఇందులోకి వేస్తున్నానండి. ఆఖరణ గసగసాలు ఓ 2 టీ స్పూన్లు వేసుకోవాలండి, మంచి టేస్ట్ వస్తుంది. కాస్త నీళ్ళు వేసుకుని మంచిగా నైస్ పేస్ట్లా చేసుకుందాం. చూడండి, మటన్లో నీళ్ళు వచ్చాయి, కాస్త మగ్గింది కూడా. ఇప్పుడు ఇందులోకి ఓ గ్లాసుడు నీళ్లు వేసుకుంటున్నాను. రుచికి తగినంత ఉప్పు వేసుకుంటున్నానండి. మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఓ 6 విజిల్స్ వచ్చేదాకా ఉడకనిద్దామండి. మళ్ళీ ఇప్పుడు కైమా కోసం రెడీ చేసుకుంటున్నాను. మిక్సీ జార్లో ఓ గుప్పెడు కొత్తిమీర, ఓ గుప్పెడు పచ్చిమిర్చి, ఓ గుప్పెడు ఉల్లిపాయ, ఇక్కడ నేను దాల్చిన చెక్క వాడటం లేదండి, పొడి వాడుతున్నాను. ఓ పావు టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి, ఓ పావు టీ స్పూన్ లవంగాల పొడి వాడుతున్నాను. కైమాలో సరిగ్గా మిక్స్ కాదండి, కాబట్టి పొడి వాడుతున్నాను. పెప్పర్ పౌడర్ ఓ అర టీ స్పూన్ వేసుకుంటున్నానండి. ఓ అర టీ స్పూన్ అల్లం తురుము వేసుకుంటున్నాను. ఉప్పు కాస్త ఓ హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. ఓ కిలో కైమాకు మసాలా అంతా ఒకేసారి వేసుకుంటున్నానండి నేను. చూడండి, ఇలా కచ్చాపచ్చాగా రుబ్బుకున్న తర్వాత ఇందులోకి బాగా శుభ్రం చేసి పెట్టుకున్న కైమాని వేస్తున్నాను. ఇలా కొద్దిగా వేసుకుని కైమా ఇలా రెడీ చేసుకోవాలండి. చూడండి, ఇది మెత్తగా అయింది. మసాలా అంతా మొదటే వేసాను కాబట్టి మళ్ళీ కైమా మాత్రమే రుబ్బుకుంటున్నానండి. మళ్ళీ మిక్స్ చేసుకుంటాను అంతాను. చూడండి, ఇలా కాస్త మెత్తగా రుబ్బుకోవాలి. అంతా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మళ్ళీ కొంచెం ఉప్పు ఇందులోకి వేసుకుంటున్నాను. ఒక్కసారి మసాలా అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకుందామండి. చూడండి, మసాలా అంతా బాగా మిక్స్ అయింది. ఇలా మసాలా మిక్స్ అయిన తర్వాత బైండింగ్ కోసం ఓ 2 టీ స్పూన్ల పుట్నాల పప్పుల పొడి వేసుకుంటున్నానండి. మళ్ళీ ఇంకోసారి బాగా కలుపుకుంటున్నాను. కలుపుకున్న తర్వాత ఇలా ఉండలుగా చేసుకోవాలండి. నేనైతే మీడియం సైజులో ఉండలుగా చేసుకుంటున్నాను. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఉండలుగా చేసుకోవచ్చండి.
ఇక్కడ నాకు 1 కిలోకి 60 కైమా ఉండలు రెడీ అయ్యాయండి. ఇది మనం అప్పుడే రుబ్బి పెట్టుకున్న వేపుడు మసాలా అండి. కుక్కర్ 6 విజిల్ అయింది, చల్లారింది కూడా. ఇప్పుడు ఒకసారి తీసి చూద్దాం. ఇది బాగా ఉడికిందండి, 80% ఉడికిపోయింది. ఇప్పుడు మనం వేయించుకున్న మసాలా రుబ్బుకున్నాం కదా, అది ఇందులోకి వేసుకుందామండి. జార్లో కాసిన నీళ్ళు వేసి మసాలా అంతా మొత్తంగా ఇందులోకి వేసుకుందామండి. ఒకసారి బాగా కలుపుకుందాం. ఒట్టి మటన్ సాంబార్ అయితే ఇంతవరకే ఆపేయచ్చండి. కాసేపు 10 నిమిషాల పాటు ఉడికించి మనం ఇంకా కైమా బాల్స్ వేయాలి కాబట్టి ఇంకా ప్రాసెస్ ఉంది. చూడండి, ఎంత కావాలో అంత నీళ్లు వేసుకొని బాగా ఉడకనిద్దాం. ఇలా కూర మరిగేటప్పుడు మన కైమా బాల్స్ని నిదానంగా ఒక్కొక్కటిగా అందులో వదలాలండి, కదపకూడదు. నిదానంగా స్పేస్ చూసుకొని కైమా ఉండలు అందులో వేసుకోవాలి. అన్నీ అందులో వేసేసారండి. ఇప్పుడు కదపకూడదు, నిదానంగా మూత పెట్టేసి 3 విజిల్స్ వేయనిద్దామండి. మూడు విజిల్స్ తర్వాత ఇలా రెడీ అయిపోయిందండి కూర. చూడండి, మంచి వాసనతో భలేగా వచ్చిందండి కూర. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, అంత రుచిగా ఉంది కూడా. ఇప్పుడు మనం పుల్లట్లు వేసుకుందాం. స్టవ్ మీద పెనం పెట్టి పుల్లట్టు వేసుకుంటున్నానండి నేను. చపాతీ అయినా పూరి అయినా పుల్లట్టు అయినా మటన్ సాంబార్లో చాలా బాగుంటుంది. కానీ పుల్లట్టుతో అయితే మటన్ సాంబార్ ఇంకా రుచిగా ఉంటుందండి. ఒక్కసారి చేసి తిన్నారంటే మళ్ళీ ఎప్పుడు పుల్లట్టుతోనే చేసుకుంటారు, అంత రుచిగా ఉంటుంది. తప్పకుండా ఈసారి ట్రై చేయండి. పుల్లట్టుతో మటన్ కీమా కూర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ప్లేటింగ్ చేసుకుందాం మనం. చూడండి, రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే శ్రావణ మాసం నడుస్తుందండి. నేనైతే ఇది 4 రోజుల క్రితం చేసిన కూర పుల్లట్టు. ఇప్పుడైతే నేను మిమ్మల్ని ట్రై చేయమని చెప్పలేను, కానీ శ్రావణ మాసం ముగిసిన తర్వాత తప్పకుండా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. తప్పకుండా నాకు ఎలా ఉందో చెప్పండి, మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నోరూరించే కొత్త వంటతో మీ ముందుంటుంది మీ అమ్మ చేతి రుచులు. అంతవరకు సెలవు మరి, బాయ్.